సర్వానికి నమస్కారం. వాగ్దేవి వీక్షకులకు భజన భక్తులకు నమస్కారం. ఆపకురా మురళి గోపాల ఈ పాటను నేర్చుకుందాం. ఇది సినిమా పాటని. కొంచెం ఏమైనా తప్పులు ఒప్పులు జరిగి ఉంటే దాన్ని మన్నించగలరు. ఎందుకంటే సినిమా పాటలు ఒక రాగంలో ఉంటాయి కాబట్టి మేము పాడే విధంగానే దానికి సరిగా రాసుకోవడం జరిగింది. అందరూ కూడా భజనలో పాడుకోవడానికి వీలుగా ఉంటుందని రాయడం జరిగింది. బీమ్ క్లాస్ రాగం లోపల ఈ పాట వస్తుంది. ఆరోహణ అవరోహణ ఒకసారి చూద్దాం. గమప మగరి సని పాని సగారి నిస గరి సని పాని సగారి నిస గరి స ఆపకురా మురళి గోపాల ఆపకురా మురళి ఇది నా జీవిత సరళీరవలి ఇది నా జీవిత సరళీరవలి మా దగ్గర వాడుతుంది. మామూలు పుస్తకంలో లేదు. తప్పు కాకపోతే పాడుకుంటే కూడా ఏం కాదు. ఇది నా జీవిత సరళీ గోపాల. శరణం చూద్దాం ఒకసారి. మమ 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 గస సగమ పమ గరి స మమ 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 గస సగమ పమ గరి స మధుర మధుర మౌ ఈ మురళి మధుర మధుర మౌ ఈ మురళి నీ మురళి మధుర మధురమౌ నీ మురళి పప పప మప గమ పాని పని సా పప పప మప గమ పాని పని సా మధుర మధురమౌ నీ మురళి పని సగరి సా నీ ని దా పా పని సగరి రిసా నీ ని దా పా సుదలను చిలికే ఆ మురళి సుదలను చిలికే ఆ మురళి సా స స రి 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 నీ ని దా పా సా స స ని రి రి నీ ని దా ద ద ప దాప దదప అక్షరాలను బట్టి మార్చుకోవాలి. ఇక్కడ ఏముంది, రవలి ఉంది కాబట్టి దదప రవుతాం. నాయడని దయ నవ్వుల రవలి నాయడని దయ నవ్వుల రవలి అది నా జీవిత సరళీరవలి స స స స స స నీ ద ప గమ ప మ గరి స స స స నీ ద ప గమ ప మ గరి స అది నా జీవిత సరళీరవలి. అందరూ కూడా మొత్తం పాటకి సరిగమలు పెట్టండి అని అడుగుతున్నారు. అట్లా రాసినామంటే ఏం లేదు, ఇక ఒక్క పాటకే భయపడి మనం నేర్చుకోవడం బంద్ చేస్తాం.
అయితే కొంచెం చిన్న చిన్న మార్పులని మనం గమనించుకుంటే సరిపోతుందని కొన్ని పాటలు ఉంటాయి, ఉన్నాయని లేదు, చాలా పాటలు ఉంటాయి అట్లా కూడా, కానీ వీటికి అవసరం లేదు అంత. ఇప్పుడు ఉదాహరణ, అది నా జీవిత, ఇక్కడనేమో ఇట్లా వస్తుంది, నాపతి మాధవు నాపతి. ఇప్పుడు స అది నా లాస్ట్కి దీర్ఘం వస్తుంది, నాపతి ఫస్ట్కి దీర్ఘం వస్తుంది. ఇది ఒక్కటే, దీర్ఘాలు ఎక్కడైతే వస్తున్నాయో అక్కడ 2 రావచ్చు, లేదా ఎక్కువ సంఖ్యలో సరిగమలు ఉన్నప్పుడు ఒకటి దీర్ఘంతో కూడా రావచ్చు, అంతే తేడా ఉంటుంది. దాన్ని మనం పదాలు నోరుతో అన్నప్పుడు ఎట్లా వాయిస్తామో దాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అనేటప్పుడు మనము ఒక్కొక్క దానికి ఒక డబ్బా మాదిరిగా రాస్తున్నాము, దాన్ని గమనించండి. మీరు పాడేటప్పుడు కూడా తాళం చేయి మీద వేసుకోండి, ఇట్లా వేసుకొని మీరు గీత పెట్టుకున్నారు పాట కంటే మీరు ఈజీగా వచ్చేస్తుంది. అది నా జీవిత సరళీరవలి, ఇట్లా నాపతి మాధవుడేనా అంటే ఈ తాళం ఎక్కడ వరకు పడుతుంది, ఎంత పడుతుంది, వాటిని చూసి మనం ఇది చేసుకోవాలి. మిగతా చరణం కూడా ఒకసారి చూద్దాం. మత్పతి నిరూపణి నీవే ప్రాపణి, మతి నిరూపణి నీవే ప్రాపణి, పతి నిరూపణి నీవే ప్రాపణి, మధుర గానమున రాధగమారెద, మధుర గానమున రాధగమారెద, మధుపమునైని పదముల వ్రాలేద, మధుపమునైని పదముల వ్రాలేద, నాపతి మాధవు నాపతి మాధవుడేనా, నాపతి మాధవుడేనా, పకురామురళి గోపాల, పకురామురళి. ఈ సినిమా పాటలు ఎందుకంటే రాగాలు రకరకాలుగా వాళ్ళు మిక్స్ చేసి పాడతారు కాబట్టి ఈ రాగంలో ఉందని మనం చెప్పడంతో కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. అయితే నేనేం చెప్తున్నానంటే మేము ఎట్లా వాడుకుంటున్నామో ఆ విధంగా పెడుతున్నాము. మార్పులు చేర్పులు ఉంటే మీరు చేసుకోగలిగితే చేసుకోండి. ఇంకోటి ఏముందంటే మన సంగీత జ్ఞానం ఎంత ఉందో అంతవరకే వస్తుంది. ఇది భజన కార్యక్రమంలో ఉపయోగపడే దానికోసము దీని ముఖ్య ఉద్దేశం కాబట్టి రాగాలు ఏమైనా చెప్పడంలో కానీ పాట వాడే విధానంలో కానీ ఏదైనా మార్పులు ఉంటే, ఎందుకంటే ఇక్కడ ఏ విధంగా వాడుతున్నామో అది ప్రచారంలో ఎట్లుంది ట్యూన్ అనేది అదే విధంగా వాడుతున్నాం. ఈ దాని విషయాన్ని గమనించి మన్నించాలి. అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ విలువైన కామెంట్స్ కూడా పెడుతూ ఉండండి. నమస్కారం, ధన్యవాదాలు.